బాపట్ల జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామయ్యపాలెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ఆమె ప్రజలకు వివరించారు. ఓటు అభ్యర్థించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు గత 10 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఝాన్సీ మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ పారిశుద్ధ కార్మికుల సమస్యలతో పాటు గ్రామంలో తాగునీటి సమస్యను కూడా తక్షణమే పరిష్కరిస్తామని గొట్టిపాటి ఝాన్సీ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయపాలెం గ్రామానికి రావటం జరిగింది. నేను ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాలు పర్యటించాను. ముఖ్యంగా ఈ గ్రామానికి వస్తే నాకు అడుగడుగునా చాలా సమస్యలు వినిపిస్తా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులైతేనేమి, పెద్దవారు వృద్ధాప్యంలో ఉన్నవారు పెన్షన్ గురించి అయితేనే చాలా సమస్యలు వినిపించారు. ముఖ్యంగా చెప్పాలంటే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు 10 నెలలుగా జీతాలు రానటువంటి సమస్యలో వాళ్ళు ఉన్నారు. అది చాలా తీవ్రమైందండి. వాళ్ళకి పూట గడవాలి అంటే ఆ జీతం మీద ఆధారపడిన బతుకులు, వారి జీతాలు ఆపటం అనేది చాలా అన్యాయం. దాని గురించి ఒకటి. ఇంకొక ముఖ్యమైన సమస్య అండి, ఈ గ్రామంలో వాటర్ కావాలంటే ఆ కాలనీ వాళ్ళ మేము పక్క ఊరు వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్న ఒక సమస్య నాకు తీవ్రమైన సమస్యగా అనిపించిందండి. దాని గురించి లాస్ట్ టైం మన టర్మ్ లో ఉన్నప్పుడు మనం దానికి వాటర్ షెడ్ ప్లాంట్ కింద నిధులు సమకూర్చి షెడ్ నిర్మాణం కూడా పూర్తిగా అయిందండి. కానీ మన ప్రభుత్వం రాని తర్వాత వారు దానికి సంబంధించిన సామాను అంతా అమ్ముకోవడం జరిగిందండి. దీన్ని బట్టి చూస్తేనే వ్యవస్థలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారండి. ఒకటి అదనే కాదు, పెన్షన్స్ అయితేనేమి, ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ సమస్య, అన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నాయండి. ఇది మరీ దారుణం అండి. వాటర్ షెడ్ పూర్తయిన దాని సామాన్ అమ్ముకోవటం అనేది అసలు ఎక్కడా ఉండదండి. రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రయారిటీలో వాటర్ సమస్య అనేది లేకుండా ఈ గ్రామానికి, ఆ కాలనీకి చేయాలని